Hi students, this is Jaydev Academy. My name is Madhavi. I am lecturer in history. So today కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించినటువంటి టాపిక్స్ లో శాతవాహనుల గురించి ఒక టాపిక్ అనేది తీసుకుందాము. మొట్టమొదటిగా శాతవాహనులు క్రీస్తు పూర్వము 225 నుంచి క్రీస్తు శకము 220 వరకు పరిపాలించినట్లుగా తెలుస్తుంది. అయితే దక్షిణ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిగా పరిపాలించినటువంటి వ్యక్తులు లేదా మొట్టమొదటిగా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వారు ఎవరంటే శాతవాహనులు అన్నమాట. అయితే ఈ శాతవాహనులు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, అసలు ఎలా స్థిరపడ్డారు అనేటటువంటి విషయానికి వస్తే, మౌర్య సామ్రాజ్యము పతనము తర్వాత మరి ఆ రాజ్యము శిథిలాలపైన నిర్మించబడి ఉంది. ఆ రాజ్యము నిర్మించబడినటువంటి రాజ్యము మీద సుమారు 3 శతాబ్దాల పాటు కొనసాగి పరిపాలన యొక్క సంస్కృతిని, కళారంగాలను విశేషమైనటువంటి కృషి జరిపి మరి 3 శతాబ్దాల పాటు రాజకీయ రంగంలో బాగా అభివృద్ధి చేసి మరి శాతవాహన సామ్రాజ్యాన్ని మరి ఒక ఉజ్వలంగా సాగినటువంటి సామ్రాజ్యంగా శాతవాహనుల యొక్క కాలాన్ని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే మరి దక్షిణ భారతదేశ చరిత్రలోనే ఈ శాతవాహనులతోనే మరి ప్రారంభమైంది. దక్షిణ భారతదేశ చరిత్ర అనేటటువంటిది ఈ శాతవాహనంతోనే ప్రారంభమైంది అనుకోవడంలో అతిశయోక్తి అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదనమాట. అయితే మరి ఈ దక్షిణాపదంలో తర్వాత ఉత్తరాపదం వచ్చినప్పటికీ శక, యవన, పల్లవ, షహరాట అనేటటువంటి వంశాలన్నిటి మీద మరి దాడులు అనేటటువంటి జరిగినాయి. ఈ దాడులు జరిగినటువంటి తరుణంలో దక్షిణాపదం మొత్తాన్ని కూడా సమైక్యం చేసి శాంతి భద్రతలన్నింటినీ కూడా కాపాడి మరి కాపాడినటువంటి ఘనత, శాంతి భద్రతలన్నింటినీ కూడా కాపాడినటువంటి ఘనత ఎవరికి ఉంది అంటే శాతవాహనులకి మాత్రమే ఉంది అన్నమాట. అయితే ఈ శాతవాహనుల యొక్క చరిత్ర అనేటటువంటిది అధ్యయనం చేయడం కోసము అనేక ఆధారాలు అనేటివి కూడా లభించినట్లుగా మనకి తెలుస్తుంది. మరి వీటిలో మరి ముఖ్యంగా ఏమేమి ఉన్నాయంటే మరి నానాఘాట్ అనేటటువంటి శాసనము, కనిహేరి అనేటటువంటి శాసనము, నాసిక్ అనేటటువంటి శాసనము, కార్లే అనేటటువంటి శాసనము, ఈ శాసనాలన్నీ కూడాను ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది అనమాట. అయితే మరి ఇక్కడ కళింగలోని ఉన్నటువంటి ఖారవేలుని హాతిగుంఫా శాసనము, ఖారవేలుని హాతిగుంఫా శాసనము ద్వారా, అలాగే రుద్రధాముని యొక్క జూనాగఢ్ అనేటటువంటి శాసనము ద్వారా మనకి మరి కొన్ని పరిస్థితుల గురించి తెలుసుకున్నట్లుగా మనకి తెలుస్తుంది అనమాట. అయితే మరి ఆంధ్రుల యొక్క వాంగ్మయ ఆధారాలు లేదా వాంగ్మయ ఆధారాలు అయినటువంటి మత్స్య పురాణము, వాయు పురాణము, అలాగే విష్ణు పురాణము, బ్రహ్మాండ పురాణము, వాంగ్మయ ఆధారాలు ఏంటంటే మరి వాంగ్మయ ఆధారైనటువంటి మత్స్య పురాణము, వాయు పురాణము, మత్స్య పురాణము, వాయు పురాణము, అలాగే విష్ణు పురాణము. ఇవేంటంటే వాంగ్మయ ఆధారాలు. మత్స్య పురాణము, వాయు పురాణము, విష్ణు పురాణము అనేటటువంటి వాంగ్మయ ఆధారాలు. అలాగే గుణార్జుని యొక్క బృహద్గత, హాలుని యొక్క గాథా సప్తశతి, మరి ఇంకొకటి ఏంటంటే వాత్సాయనుని యొక్క కామసూత్రాలు అనేటటువంటివి. అలాగే కాకుండా మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా అనేటటువంటి గ్రంథము ద్వారా, పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్స్ అనేటటువంటి వాటి ద్వారా మరి ఈ రచనలన్నీ కూడా శాతవాహనుల యొక్క మరి చరిత్రను గురించి అధ్యయనం చేసినట్లుగా మనకి తెలుస్తుంది అన్నమాట. అయితే భారతదేశంలో ఉన్నటువంటి మరి ప్రజలలో అతి ప్రాచీనులు ఎవరంటే ఆంధ్రులకు. అయితే ఈ ఆంధ్రులు వీటి గురించి మొట్టమొదటిగా ఋగ్వేదం నుంచి ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించినట్లుగా కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. అంటే భారతదేశ ప్రజలలో అందరిలో కూడా ఆంధ్రులు అనేటటువంటి వారు ఒకరున్నారు. అయితే ఈ ఆంధ్రుల గురించి మొట్టమొదటిగా ఋగ్వేదానికి చెందినటువంటి ఐతరేయ బ్రాహ్మణము అనేటటువంటి గ్రంథంలో మనకి తెలుస్తుంది అనమాట. అయితే పురాణాలు వీరిని ఏమని పిలిచారంటే ఆంధ్రులుగా వర్ణించారు. ఈ ఆంధ్రులుగా వర్ణించగా శాసనాల్లో అయితే మాత్రము శాతవాహనులని మాత్రమే చెప్పేవారు.
పురాణాలలోనైతేనేమో ఆంధ్రులు, శాసనాలు అయితే శాతవాహనుడు అన్నమాట. ఇలా శాతవాహనుల ద్వారా ఎలా ఉన్నారు అనేటటువంటి విషయానికి వస్తే మరి వీరు పురాణాలలో ఆంధ్ర అనేటటువంటి శబ్దం ఉండడంతో వారు శాతవాహనులేనా అనేటటువంటి అనుమానం కూడా కలిగినట్లుగా మనకి తెలుస్తుంది అన్నమాట. అయితే మరి ఈ శాతవాహనుల ఆంధ్ర అనేటటువంటిది దేశనామమై ఉండవచ్చు. ఆంధ్ర అనేటటువంటిది దేశనామమై ఉండవచ్చు. జాతిని బట్టి దేశానికి, దేశాన్ని బట్టి జాతికి పేర్లు రావడం అనేటటువంటిది మనకు చరిత్రలో సాధారణమైనటువంటి విషయమే. దేశాన్ని బట్టి జాతికి, జాతిని బట్టి దేశానికి ఇలాంటి పేర్లు రావడం అనేటటువంటిది చరిత్రలో మనకి సాధారణమైనటువంటి విషయం. అయితే ఆంధ్ర అనేటటువంటి శబ్దం మొట్టమొదటిగా ఎక్కడికి వచ్చిందంటే ఐతరేయ బ్రాహ్మణము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ లో మనకి ఆంధ్ర అనేటటువంటి శబ్దాన్ని ఐతరేయ బ్రాహ్మణంలో మరి జాతి పరంగానే వాడినట్లుగా కూడా మనకి తెలుస్తుంది అనమాట. మరి ఈ పదాన్ని సప్తవాహన, ఈ పదాన్ని ఎలా అంటే సప్తవాహన అంటే సూర్యుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండేవాళ్ళు కాబట్టి వీరు సప్తవాహన అనేటటువంటి దాని ద్వారా కూడా మరి దానికి పర్యాయ పదం అంటే సప్తవాహన అంటే సూర్యుడు. అయితే మరి ఈ వంశపు రాజులందరూ కూడాను సూర్యుడిని ఆరాధిస్తూ ఉండేవారు కాబట్టి మరి వీరు శాతవాహనులు అయినట్లుగా మనకు తెలుస్తుంది. కథాపరిసాగరం అనేటటువంటి కథ వల్ల, నాణ్యాల వల్ల మరి శాతవాహనుడు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడని కూడా మనకి తెలుస్తుంది అనమాట. అయితే మరి ఇవి ఏంటంటే ప్రాచీన ప్రభువుల యొక్క పేర్లు. ఇవేంటి ప్రాచీన ప్రభువుల యొక్క పేర్లు. మరి ఈ వంశానికి ఆ పేర్లు రావడం వలన ఈ వంశానికి ఏమని పేరు వచ్చింది అంటే శాతవాహన వంశము అనేటటువంటి పేరు వచ్చిందనమాట. మరి శాతవాహన జన్మస్థలం ఏంటి, శాతవాహనులు ఎక్కడ పుట్టారు, ఎక్కడ నుంచి వచ్చారు అనేటటువంటి విషయానికి వస్తే మరి కొంతమంది చరిత్రకారులు బళ్ళారి ప్రాంతం నుంచి వచ్చారని కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. మరి విదర్భ దేశం అని మరి కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. మరి ఆంధ్రదేశం అని మరి కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారనమాట. అంటే వారి జన్మస్థలం ఎక్కడ, బళ్ళారినా లేకపోతే విదర్భనా లేక ఆంధ్రానా అంటే ఈ మూడింటిలో కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడాను వీరు ఈ చరిత్రకారులు ఎక్కడి నుంచి వచ్చారనేటటువంటిది వచ్చేటప్పటికి ఆంధ్రదేశం నుండి మాత్రమే వచ్చారనేటటువంటిది అభిప్రాయంలో సంకోచం అనేది లేదు అన్నమాట. అయితే మరి ఇక్కడ శాతవాహనులు ఏం చేశారంటే ఏ జాతికి చెందినటువంటి వారంటే బ్రాహ్మణ నాగ జాతికి చెందినటువంటి వారు. అంటే మరి ఇక్కడ నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకాన్ని ఏక బ్రాహ్మణుడిగా వర్ణించడం కూడా మనకి తెలుసు అనమాట. అయితే అందువల్ల శాతవాహనులు ఎవరని భావిస్తారంటే బ్రాహ్మణులు అని భావిస్తారు. శాతవాహనులు బ్రాహ్మణులని భావిస్తారు అనమాట. అయితే మరి క్రీస్తు పూర్వము 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకము 3వ శతాబ్దం వరకు కూడా ఈ శాతవాహనులు పరిపాలించినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే వీరు ఏంటంటే పురాణాల్లో ఏమని చెప్తుందంటే 30 మంది రాజులు కలిసి సుమారు 450 సంవత్సరాల పాటు పరిపాలించినట్లుగా తెలుస్తుంది. సుమారు 450 సంవత్సరాల పాటు మరి పరిపాలించినట్లుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అయితే వీరిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీముఖుడు. ఈ శ్రీముఖుడు క్రీస్తు పూర్వము 235 నుంచి మరి 213 వరకు ఇతను పరిపాలించాడు. మరి ఈ శ్రీముఖుడు పరిపాలించినటువంటి వాటిల్లో మనకేంటంటే ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యానికి పునాది వేసినటువంటి వ్యక్తి శ్రీముఖుడు. ఆంధ్ర సామ్రాజ్య శాతవాహన పునాది వేసినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీముఖుడు అన్నమాట. మరి ఈయన మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు మరణించాడు. అశోకుడు మరణించిన తర్వాత మరి అతను ఏం చేశాడంటే తనకు తానుగా స్వాతంత్ర్యం అనేటటువంటి దాన్ని ప్రకటించుకున్నట్లుగా మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. అయితే మరి ఇక్కడ రాజు ఎవరు అన్నమాట శ్రీముఖుడు. శ్రీముఖుడు ఏం చేస్తాడంటే కణ్వాయన సుశర్మ అనేటటువంటి వ్యక్తిని వధించేశాడు. మరి మగధను ఆక్రమించినట్లుగా వాయు పురాణం ద్వారా మనకి తెలుస్తుంది. అయితే దీనిలో కూడా ఏంటంటే మరి అతని తర్వాత అతని తమ్ముడైనటువంటి కృష్ణుడు రాజ్యానికి వచ్చాడు. ఈ కృష్ణుడు కూడా క్రీస్తు పూర్వము 212 నుంచి 195 వరకు పరిపాలించాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడంటే మరి కన్హా
రాజధాని నుంచి నాసిక్ వరకు అతను రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చాడు. అక్కడికి వచ్చేటప్పటికి తన సామ్రాజ్యం మొత్తాన్ని విస్తరింప చేసినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ మరి కృష్ణుడి తర్వాత ఎవరు వచ్చారంటే మొదటి శాతకర్ణి వచ్చాడు. ఈయన కూడా క్రీస్తు పూర్వము 194 నుంచి 184 వరకు పరిపాలించాడు. అయితే మరి శాతవాహన రాజ్యాన్ని 10 సంవత్సరాల పాటు పరిపాలించినట్లుగా మనకి తెలుస్తుంది. ఎవరు పరిపాలించారంటే మొదటి శాతకర్ణి మరి కృష్ణుడి తర్వాత రాజ్యానికి వచ్చి 10 సంవత్సరాల పాటు పరిపాలించినట్లుగా మనకి తెలుస్తుంది అన్నమాట. అయితే శాతకర్ణి తొలి శాతవాహన రాజులలోనే గొప్పవాడు. తొలి శాతవాహన రాజులోనే గొప్పవాడు. ఇతన్ని ఏమనేవాళ్ళంటే అప్రహతీత వీరుడు. అప్రహతీత వీరుడు, దక్షిణ పదాధిపతి అని అతన్ని పిలిచేవారు. అలా పిలిచినట్లుగా మనకు దేని వలన తెలుస్తుందంటే నానా ఘాట్ శాసనం వలన మనకి తెలుస్తుంది అన్నమాట. మరి ఈ శాతకర్ణి పుష్యమిత్ర శృంగుడు అలాగే కళింగ కారవేలుని యొక్క సమకాలికుడిగా కూడా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే మరి కారవేలుడు మరి రచించినటువంటి గ్రంథం ఏంటంటే హాతి గుంఫా శాసనము. ఈ హాతి గుంఫా శాసనము అనేటటువంటిది శాతకర్ణి లెక్క చేయకుండా అతని రాజ్యం గుండా కొంతమంది సైన్యాన్ని పంపించి వేసి మూషిక అనేటటువంటి నగరాన్ని, విధుండ అనేటటువంటి నగరాన్ని రెండింటినీ కూడా ధ్వంసము చేసినట్లుగా కూడా మనము చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ శాతకర్ణి ఏ మతాన్ని అవలంబిస్తున్నాడంటే వైదిక మతాభిమాని. ఇతను వైదిక మతాభిమాని. 2 అశ్వమేధ యాగాలను, 1 రాజసూయ యాగాన్ని నిర్వహించి ఇతను ఎలా కీర్తించబడ్డాడు అంటే దక్షిణ పదాపతిగా కీర్తించబడ్డాడు. 2 అశ్వమేధ యాగాలను, 1 రాజసూయ యాగం, ఈ రెండింటిని ఉపయోగించడం వలన అతన్ని దక్షిణ పదాపతి అని కీర్తించారన్నమాట. అలాగే మొదటి శాతకర్ణి మరణం తర్వాత అతని కుమారుడు చిన్నవాడు. అందువల్ల మరి భార్య నాగానిక ఏం చేసిందంటే రాజ్యంలో ఉన్నటువంటి పరిపాలనా భారాన్ని మొత్తాన్ని కూడాను నిర్వహించింది. ఈ రాజ్యంలోనే మరి శాతవాహనుల యొక్క రాజ్యము శకుల దండయాత్రలకు గురైంది. అంతలో 2వ శాతకర్ణి రాజు 56 సంవత్సరాల పాటు మరి రాజ్యాన్ని చేశాడు. ఇతన్ని ఏం చేశాడంటే శకులను ఓడించాడు. అలాగే కళింగ, మగధ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా జయించినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే మరి ఈ శాతవాహనులలో ముఖ్యంగా శాతవాహన రాజుల 17వ చక్రవర్తి అయినటువంటి హాలుని యొక్క కాలం. ఈ 17వ చక్రవర్తి శాతవాహనుల కాలంలో 17వ చక్రవర్తి ఎవరంటే హాలుడు. హాలుడు రచించింది ఏంటంటే గాథా సప్తశతి అన్నమాట. అయితే దీనిలో సారస్వత హాలుడి పాలన తర్వాత శకుల యొక్క దండయాత్ర కారణంగా శాతవాహన సామ్రాజ్యము మరలా క్షీణిస్తూ వస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ మరి గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చాడు. ఇతను క్రీస్తు శకం 78 నుంచి 102 వరకు పరిపాలించినట్లుగా తెలుస్తుంది. శాతవాహన పాలకులలో ఈ గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నోవాడంటే 23వ వాడు. ఎన్నోవాడు 23వ వాడు. 17వ వ్యక్తి హాలుడు. నెక్స్ట్ 23వ వ్యక్తి గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఈ శాతకర్ణి 23వ వాడు 24 సంవత్సరాలు రాజ్య పరిపాలనా విధానం కొనసాగించాడు. మరి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి గౌతమి బాలశ్రీ. ఈవిడ వేయించినటువంటి శాసనము అతడి యొక్క విజయాలు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాల గురించి గౌతమి బాలశ్రీ వేసినటువంటి శాసనం ద్వారా మనకి తెలుస్తుంది. మరి ఈ శాతకర్ణి సింహాసనం అధిష్ఠించే నాటికి శాతవాహన రాజ్యము ప్రతిష్టానపురానికి తూర్పున ఆంధ్ర ప్రాంతం వరకు విస్తరించి ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే శక, యవన, పహలవ, షహరాట వంశాన్ని ఆయన ఏం చేశాడంటే మరి జయించినట్లుగా తెలుస్తుంది. శక, యవన, పహ్లవ, క్షహరాట అనేటువంటి వంశాలు మరి ఆయన జయించినట్లుగా తెలుస్తుంది. తన 18వ సంవత్సరంలో క్షాత్రపుల పైన దండెత్తాడు, నహపాణును ఓడించాడు. నహపాణును ఓడించిన తర్వాత అతని నాణ్యాలన్నీ కూడాను అతని పేరు మీద ముద్రించినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ఆ నాణ్యాల పేర్లు ఏంటంటే జోగుల్ తంబి నాణ్యాలు. నాణ్యాల యొక్క పేరు జోగుల్ తంబి నాణ్యాలు. అవంతి, ఉజ్జయిని ప్రాంతాలలో కూడా శాతకర్ణి యొక్క అధికారంలోనికి వచ్చినట్లు తెలుస్తుంది. తర్వాత ఈ గౌతమిపుత్ర శాతకర్ణి ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అతని ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు. తర్వాత ఇతను ఏం చేశాడంటే
మరి 3 సముద్రాలను దాటి పరిపాలన జయించాడు కాబట్టి ఇతనికి త్రిసముద్రలోయ పీతావాహన అనేటటువంటి బిరుదు కూడా లభించినట్లుగా తెలుస్తుంది. ఈ త్రిసముద్రలోయ పీతావాహన అనే బిరుదు ఎవరికి లభించిందంటే గౌతమిపుత్ర శాతకర్ణికి మాత్రమే వచ్చింది అనమాట. సో మరి క్షత్రియ దర్పమాన మర్దన, ఆగమ నిలయ, ఏక బ్రాహ్మణ అనేటటువంటి బిరుదులు కూడా ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది అనమాట. అయితే మరి తర్వాత ఈ గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఎవరు వచ్చారండి? యజ్ఞశ్రీ శాతకర్ణి వచ్చాడు. ఈయన క్రీస్తు శకం 174 నుంచి 203 వరకు పరిపాలించినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే దీనిలో ఏంటంటే మరి కడపటి శాతవాహన చక్రవర్తుల్లోనే చివరి వాడనమాట ఈయన యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈయన మరి క్షీణిస్తున్నటువంటి శాతవాహన రాజ్యం ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించడం కోసము మహారాష్ట్ర, మధ్య భారతుల గుండా ప్రయాణం చేసి శకులందరినీ కూడా పారద్రోలటం జరిగింది. మరి ఇతడి యొక్క నాణ్యాలపైన ఓడని ముద్రించినట్లుగా కూడా మనకి తెలుస్తుంది అనమాట. అయితే మరి ఇతని యొక్క సమకాలీకుడు ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. మరి కడపటి పాలకుల్లో తర్వాత కడపటి పాలకుడైనటువంటి పులోమావి మరణించిన తర్వాత కూడా ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యం క్షీణించింది. ఇక్ష్వాకులు ఆగ్నేయ ప్రాంతము, పల్లవులు నైరుతి ప్రాంతము, మరి పశ్చిమోత్తర ప్రాంతము, అభీరులు వీళ్ళందరూ కూడాను పనిచేసుకున్నట్లుగా మనకి తెలుస్తుంది అనమాట. సో మరి కౌటిల్య అర్థశాస్త్రం ద్వారా కూడా వాళ్ళ యొక్క పరిపాలన విధానం గురించి, వాళ్ళు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించారనేటటువంటి విషయం కూడా మనకి తెలుస్తుంది అనమాట. శాసనాలన్నింటిలో కన్నా కూడా కటక స్కందావార అనేటటువంటి పదాలు కూడా కనిపించినట్లుగా తెలుస్తుంది. కటక అంటే ఏంటంటే ఈ రాజ్యాలన్నింటిలో కన్నా కూడాను కటక, స్కంద అనేటటువంటి పేర్లు వచ్చింది. స్కందావారం అంటే తాత్కాలికమైనటువంటి శిబిరము. అలాగే కటకము అంటే ఏంటంటే సైన్యాగారము. కటకము అంటే సైన్యాగారము, స్కందావారం అంటే తాత్కాలిక శిబిరము అనమాట. సో మరి గౌతమిపుత్ర శాతకర్ణి మరి అనేక మరి కళింగ, కారవేలుడు, అలాగే వితుండ నగరాన్ని ఏ నగరాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా గాడిదలతోటి తండించేసి ధ్వంసం చేయగా గౌతమిపుత్ర శాతకర్ణి క్షహరాట వంశ, అలాగే ఆ వంశం అనేటటువంటి క్షహరాట వంశము అనేటటువంటి దాన్ని నిర్మూలించినట్లుగా కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మరి శాతవాహనులు మరి ఆంధ్రులని మరి బళ్ళారి ఇతర ప్రాంతాల నుంచి వచ్చారని కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి చివరికి ఆంధ్రులుగా వీరిని కీర్తించినట్లుగా మనకి తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.